దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ ఉదంతంపై కూడా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోబోతోంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను దెబ్బతీసే అసాంఘిక శక్తులు మాఫియా ముఠాల భరతం పట్టేందుకే సిద్ధమైంది. ప్రశ్నపత్రాల లీకులకు ఎప్పటికీ చెక్ పెట్టేలా చట్టంలో కఠినమైన సవరణలు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక ప్రతిపాదనలకైతే ఆమోదం ముద్ర పడనుంది. గతంలో వెలుగు చూసిన వరుస పరిణామాలు కావచ్చు, నిరుద్యోగ యువత, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా అయితే అడుగులు వేస్తూ ఉంది. పరీక్షల అక్రమాల నివారణ చట్టంలో మార్పులు చేర్పులు చేసి మరింత కఠినతరం చేయాలని కూడా చూస్తూ ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం లీకేజీకి పాల్పడిన వారికి పడే శిక్షలు చాలా తక్కువగా ఉండడంతో నేరగాళ్లలో భయం కలగడం లేదు. దీన్ని గమనించిన ఉన్నతాధికారులు చట్టాన్ని మరింత పదునుగా మార్చాలని ప్రభుత్వానికైతే సిఫార్సు చేశారు. ఈ మేరకు 2024 నాటి ప్రవేశ పరీక్షల అక్రమ మద్దతుల నివారణ చట్టంలో సమూల మార్పులు కూడా రానున్నాయి. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం చూస్తే ప్రశ్నపత్రం లీక్ చేసిన దోషులకు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష పడేది. బట్ ఇప్పుడు అలాగే 10 లక్షల రూపాయల వరకు కూడా జరిమానా విధించే అవకాశం ఉండేది గతంలో. ఇప్పుడు ఈ చిన్న శిక్షల వల్ల తప్పు చేసిన వారు సులభంగా బయటపడే అవకాశం ఇక్కడ లభిస్తూ ఉంది. దీన్ని ఆశ్రగా చేసుకుని కొందరు కేటుగాళ్లు విద్యార్థుల జీవితాలతోనే చెలగాటమాడుతూ వస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం శిక్షలను కూడా భారీగా పెంచేసింది. తాజా సవరణల ప్రకారం లీకేజీ కేసుల్లో దొరికిన దోషులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు కఠిన జైలు శిక్ష విధించనున్నారు. అంతేకాకుండా జరిమానా మొత్తాన్ని ఏకంగా ₹1 కోటి పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇటువంటి కఠిన చర్యల ద్వారా భవిష్యత్తులో ఎవరూ పేపర్ లీకేజీల వైపు కన్నెత్తి చూడకుండా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కూడా కనిపిస్తూ ఉంది. ఈ ప్రతిపాదిత సవరణలకు సంబంధించి శుక్రవారం సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించడం లాంఛనమే అని కూడా మనం చెప్పొచ్చు. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే రాబోయే వారంలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు కూడా సమాచారం. ఉభయ సభల్లో చర్చల అనంతరం కూడా చట్టం రూపుదిద్దుకోనుంది. ఇటీవల కాలంలో దేశంలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల రద్దు కావచ్చు, వాయిదాల పర్వం విద్యార్థులను తీవ్ర ఆందోళనకి గురి చేసింది. ఎంతో కష్టపడి చదివే లక్షలాది మంది యువత ప్రతిభకు ఈ అక్రమాలు పెద్ద అడ్డంకిగా మారాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రధాని మోదీ విద్యార్థులకు భరోసా కల్పించేందుకు స్వయంగానే రంగంలోకి దిగారు. దేశంలోని ప్రతిభావంతులైన యువతకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని ప్రభుత్వం తరపున స్పష్టమైన సంకేతాలు పంపించారు. ఈ చట్ట సవరణ కేవలం నీట్ పరీక్షకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా నిర్వహించే అన్ని రకాల ప్రధాన పోటీ పరీక్షలకు కూడా వర్తించనుంది. యూపీఎస్సీ, జేఈఈ వంటి దేశ స్థాయి పరీక్షల నిర్వహణలో కూడా పగడ్బందీ ఏర్పాటు చేసేందుకు ఈ చట్టం రక్షణగా నిలవనుంది. సిబ్బంది నిర్లక్ష్యం లేదా వ్యవస్థ లోపాలను ఆశ్రగా చేసుకుని పేపర్లు బయటకు పొక్కించే వారిపై పీడీ యాక్ట్ వంటి ఇతర కఠిన కేసులు కూడా నమోదు చేసే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యావేత్తలు కూడా ఈరోజు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ఈ కఠిన చట్టం అమలైతే దేశ విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల కలయికలను సాకారం చేసే దిశగా ఇది ఒక చారిత్రాత్మక అడుగుగా కూడా నిలవనుంది. అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఈ కొత్త చట్టం కూడా దేశవ్యాప్తంగా అమల్లోకి రాబోతోంది.